మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తావు, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తావు. కానీ ఎవరు స్వర్గం ఎక్కడుందో నరకం ఎక్కడుందో అది ఎప్పుడు చెప్పలేదు. కానీ మనుషుల జీవితాల్ని, ప్రకృతిలో జరిగేటువంటి పరిణామాల్ని, వీటన్నిటిని చూస్తూ ఉంటే స్వర్గం ఎక్కడుందో నరకం ఎక్కడుందో పూర్తిగా అర్థమైంది. ముందుగా చెప్తాను, నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? నా జీవితం నరకం సార్ అంటారు. సడన్గా గుర్తొచ్చింది, అరే నరకం ఎక్కడో ఉందనుకున్నామే, ఇక్కడే ఉందా? నిజానికి ఇక్కడే ఉంది. వేరే లోకాలు లేవు, పాత వాళ్ళు చెప్పినవన్నీ కూడా నిజం కాదు. నిజంలోనే నిజం దాగి ఉంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటూ, ఇంట్లో ఒత్తిడి లేకుండా, ఎవరితోటి ఇబ్బందులు లేకపోతే ఆ మనిషి నిజంగా స్వర్గంలో ఉన్నట్లే. అదే స్వర్గం. స్వర్గలోకం లేదు, అది మనం చనిపోయిన తర్వాత ఏమి రాదు, అది ఎవరికి తెలియదు. మీరు బ్రతికి ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉంటూ, మీ జీవిత విధానాలన్నీ సరిగ్గా ఉండి, మీరు అనవసరంగా ఇబ్బందుల్లో చిక్కుకొని, డబ్బులు వెనకపడి, బంగారం వెనకపడి, వేరే వాళ్ళని దోచుకోవాలని ఆలోచించి ఇవన్నీ చేస్తే నరకం ఇక్కడే దొరుకుతుంది. అన్కంట్రోల్ డయాబెటీస్, అన్కంట్రోల్ థైరాయిడ్, క్యాన్సర్ లాంటి గుణగణాలున్న జబ్బులు, ఇలాంటివి మనము చూస్తూనే ఉన్నాము. దాదాపు మన దేశంలో 40% మంది వ్యాధులకు సంబంధించినటువంటి కాంప్లికేషన్తోనే బాధపడుతున్నారు. నిజంగా వీళ్ళందరూ నరకంలో ఉన్నట్లే. మీరు ఆరోగ్యంగా ఉండి మీ శరీరంలో నొప్పి లేదు అంటే మీరు నిజంగా స్వర్గంలో ఉన్నట్లే. అయితే ఏదో లోకాల్లో ఉన్న స్వర్గాన్ని ఇక్కడే మనం ఆనందించాలంటే సారాయి తాగి చూడు, స్వర్గాన తేలియాడు అని అనుకుంటే సరిపోదు. మన శరీరం గట్టిగా ఉండాలి, నొప్పులు ఉండకూడదు, నిద్ర చక్కగా రావాలి, అందరితో మంచి స్నేహితులతో కలిసి ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎదుటి మనిషి అబ్బాయి శైతాన్ ఎందుకు వచ్చాడురా అని అనుకోకుండా ఒక నమస్తే పెట్టి మీకు చేతిలో చేయి కలపగలగాలి. మీ డబ్బుని జాగ్రత్తగా నియంత్రించుకుంటే తక్కువ డబ్బుతో, చిన్న ఉద్యోగంతో కూడా ఆనందంగా ఉండవచ్చు. అది కేవలం మీ క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంది. మిత్రులారా, స్వర్గం నరకం అనేవి పాపపుణ్యాలతో వచ్చేది దొరికేది కాదు. ఇది మన కర్మతో దొరికేది. ఈ కర్మ ఫలితం ఎప్పుడు దొరుకుతుంది? మీ ఆరోగ్య నియమాలు పాటిస్తున్నారా లేదా? మీ జీవిత నియమాలు పాటిస్తున్నారా లేదా? మీరు ఒక మంచి వారిలో మీ నంబర్ ఉందా లేదా? కేవలం ఈ 3 విషయాలు మనం తెలుసుకుంటే తల్లిదండ్రుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, మిత్రుల పట్ల, తోటి మనుషుల పట్ల మర్యాదతో కలిగి ఉండాలి. ప్రేమ అనురాగాన్ని పంచిపెట్టాలి. బయట ఒక మాట, లోపల ఒక మాట ఉండకూడదు. ప్రతి మనిషిని మీరు ద్వేషిస్తూ ఉంటే ప్రపంచం అంతా మీకు చీకటిగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడూ బాధలో ఉంటే ప్రజలందరూ యమభటుల్లా కనిపిస్తారు. ఆలోచించండి ఒకసారి. కష్టపడి స్వర్గంలో ఉందామా లేదా నిర్లక్ష్యంగా నరకానికి వెళ్దామా? మన చేతిలో ఉంది.